శరీరం అనేది తన దృష్టి వాంఛతో కూడిన మానవ స్వభావంలో పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మార్మన్స్ పొందిన తర్వాత కూడా అది నిలిచి ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా మారుతుంది. గలతీ 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిర్భయింతురో వాటిని చేయకుందురు. అయితే ఒక విషయం, శరీర కార్యమును జరిగించేవారు దేవుని రాజ్యంలో చేరుకోలేరు. గలతీ 5:21. ఎప్పుడైతే శరీర కార్యముల మీద విజయం సాధిస్తామో నీ మనసు ఆత్మ విషయముల మీదనే ఉంటుంది. ప్రియనేస్తమా, ఏ గుంపులో నీవు ఉన్నావు ఒక్కసారి యోచించు. శరీరానుసారమైతే దాని గమ్యం అతి భయంకరం, అతి నిత్య మరణం. కావున ఒక విశ్వాస పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే నిరంతరం పోరాటంలో శరీర కార్యములు ఎదురిస్తూ వాటిని చంపివేస్తూ ఉండాలి. వద్దు, జీవించిన జీవితానికి గతించిన కాలం చాలు. ఆమేన్.